ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని అందరికీ ప్రభునామములో మొదటి హృదయపూర్వక వందనాలు. జీవ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొత్త నిబంధన కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మరొక చదువుతున్నామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. అద్భుతమైనటువంటి మాటగా అపోస్తలుడు ఇక్కడ వ్రాయించినటువంటి అపోస్తలుడు పరిశుద్ధాత్మ పొందుకొని పలుకుతున్నటువంటి వాక్య భావం ప్రియ దేవుని సంగమా. ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి వాక్యము ఈ యొక్క బాహ్య పురుషుడు ప్లస్ ఆంతర్య పురుషుడు, ఆంతర్యపు పురుషుడు, బాహ్య పురుషుడు. ఈ కనిపిస్తున్నటువంటి దేహము బాహ్య పురుషుడు గాను, కనపడనటువంటి హృదయంలో ఆంతరంగిక పురుషుడు గాను ప్రతి ఒక్కరిలో ఇద్దరుగా ఉంటారని మనకు బైబిల్ గ్రంథమే తెలియపరుస్తూ ఉంది. అంటే ఇద్దరంటే కనపడేది ఒక శరీరము కనపడేది, ఈ ఆత్మ కనపడనటువంటి ఆత్మ ఆంతర్య పురుషుడు ఉంటాడు ప్రియ దేవుని సంగమం. అదే మనసులో ఒక మాట, బయటికి ఒక మాట అన్నట్టుగా ఈ యొక్క ఇద్దరును మనలో ఉంటారని ఇక్కడ దైవ గ్రంథమే మనకు తెలియపరుస్తుంది. ఈ బాహ్య పురుషుడైతే, ఈ లోకానుసారమైన పురుషుడైతే కృషించుచున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఈరోజు వినాలా, లేక చెప్పాలా, లేక దేవుని పాట పాడాలా, లేక దేవుని పాట వినాలా అనే దానికి కూడా ఈ కనపడే పురుషుడు మటుకు కృషించినట్టుగా లేక శ్రమ పడుతున్నట్టుగా ఉంటుంది. కానీ అంతరంగిక పురుషుడు, హృదయంలో ఉండే దేవుడిచ్చిన ఆత్మ అయిన అంతరంగ పురుషుడు దేవుని పని పాడాలి, లేక దేవుని పని చేయాలి, దేవుని పాట పాడాలి, లేక దేవుని వాక్యం వినాలి, లేక దేవుని ఆలోచన ఏ చిన్న సేవకుడు చెప్పినా వినాలి, ఏ సేవకుడిలో ఏ మర్మం పెట్టింటాడో దేవుడు వినాలి అని ఆతృత కలిగినటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ప్రియ దేవుని సంగమం. అదే ఇక్కడ చెప్తున్నటువంటి అపోస్తలుడు మాట. ఈ యొక్క కనపడే పురుషుడైతే కృషించుచున్నట్టు ఉన్నను, ఈ అంతరంగిక పురుషుడు మాత్రము దేవుని కృపను పొందుకొని దినము నూతన పరుచబడుతున్నాము అని వాళ్ళు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఆంతరంగిక పురుషుని గురించి ప్రియ దేవుని సంగమం. అంటే ఈ ఆత్మలో దేవుని శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రియ దేవుని సంగమం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమ, శరీరం అయితే దీనికి అలసట, ఈ బాహ్య పురుషునికి అలసట, శ్రమ, సుఖమైతే మళ్ళీ ఆరామంగా ఉంటుంది. ఒక ఫ్యాన్ వేసుకోవడం కానీ, లేక ఒక ఏసీ పెట్టుకోవడం కానీ, సరదా బాగా విశ్రాంతిగా పడుకోవడం కానీ ఈ బాహ్య పురుషునికి ఇష్టం. ఒక ఏసీలో కూర్చోవాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, టీవీ ముందు బాగా ప్రశాంతంగా కూర్చొని అవి తినుకుంటూ చూడాలన్నా, లేక సీరియల్ చూడాలన్నా ఈ బాహ్య పురుషునికి ఇష్టం. కానీ అంతరంగిక పురుషునికి అది ఇష్టం ఉండదు ప్రియ దేవుని సంగమం. అంతరంగిక పురుషుడు ఏం చేస్తాడంటే మంచి ఆలోచన కలిగి ఆ దేవుని వెతుకుదాము, లేక దేవుని పాటలు విందాము, లేక దైవ సేవకుల ఆ వర్తమానం విందాము, లేక వారు చెప్పే విధానము గమనిస్తాము, లేక వారు చెప్పే మాటలు గ్రంథంలో వ్రాయబడినవా లేవా పరిశీలిస్తాము అనేది అంతరంగిక పురుషుడు చేస్తూ ఉంటాడు. ఈ అంతరంగిక పురుషుడు బాహ్య పురుషుడికి తేడా. ఈ బాహ్య పురుషుడు లోకానుసారమైనటువంటి వ్యక్తిగా, అంతరంగిక పురుషుడు దైవ సంబంధమైనటువంటి వ్యక్తిగా మనము పోల్చుకోవచ్చు ప్రియ దేవుని సంగమం. కనుక ఈ శరీరం అయితే అలసటతోనూ ఇది అంటుంది, కానీ సుఖానికైతే విలువ ఇస్తుంది. కానీ శ్రమ అన్నా కూడా, కష్టం అన్నా కూడా,
ఇది నోచుకోదు ఈ శరీరం. కనుక మనము ఎలా ఉండాలి? హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే ఆ ఆత్మ పురుషుడు, ఆంతరంగిక పురుషుడు దేవుని మాటకు లోబడి మనము ముందుకు వెళ్ళవచ్చును. ప్రియ దేవుని సంఘం చూడండి, ఇంకా కొన్ని మాటలు మనము గ్రంథం నుండి పరిశీలించుదాము. నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం ఒక మాట మనము పరిశీలిద్దాం. ప్రియ దేవుని సంఘం, నెహమ్యా 8వ అధ్యాయము 18వ వచనం, చివరి వచనము. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు. ఎజ్రా అంట చూడండి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిది. ఇక్కడ ఒక ప్రవక్త లేక దేవుని భక్తుడు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన చూడండి. దినదినము ఈ యొక్క ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథములు చదివి వినిపించుతూ వచ్చినాడు. అక్కడ ఎన్ని దినాలు చూడండి? 7 దినములు వినిపిస్తూ వచ్చినాడు. 8వ దినమున వారందరూ ఏమైనారంట? పరిశుద్ధ సంఘముగా కూడుకుంటూ వచ్చినారంట. 7 దినాలు చూడండి వాక్యము చెప్పినాడు, వినిపించినాడు. 8వ దినమున వారిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ వచ్చినాడు. వారిలో పరిశుద్ధాత్మ దేవుని ఆ ఆలోచన వారిలో కలుగుతూ వచ్చింది. కనుక వాక్యము పఠనము లేక వాక్యము చదువుట, వినుట మనకు ముఖ్యం. అలా చేయాలి మనిషి. ప్రతిరోజు మనము వాక్యం వినాలి లేక చదవాలి. చదువు రాకపోతే వినాలి. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరి చేతుల్లో సైతాను జోబులోనే ఉంది. అది మంచికి వాడితే మంచి చూపిస్తుంది, చెడ్డకు వాడితే చెడ్డ చూపిస్తుంది. మంచికి వాడితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మెసేజ్లని కొట్టేస్తే యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచన విధానాలన్నీ కూడా సేవకులు చెప్తూ ఉంటారు. అలాగే నువ్వు ఏది అడిగితే అది చూపిస్తుంది ఈ యొక్క జోబులో ఉండే సైతాను మొబైల్. కనుక మంచిని వెతికితే మనకు మంచిది. నిన్న దినాన మనం అనుకున్నట్టు ఒక మనిషి ఆ తలలో ఒక మెదడులో ఈ పనికిమాలే అనేకమైనవి పనికిమాలే ఎక్కువ ఉంటాయి, కానీ మంచివి కొన్ని ఉంటాయి. కనుక ఈ సెల్లు కూడా అంతే. మనము మంచి వెతికితే మంచి చూపిస్తుంది, చెడు వెతికితే చెడును చూపిస్తుంది. కానీ అపవాది ఎప్పుడు చేతులను పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నాము మనం ఈ యొక్క కాలంలో. కనుక ప్రియ దేవుని సంగమా, మనిషిగా పుట్టినందుకు ఆయన చిత్తం తెలుసుకోవాలి. మనం మనిషిగా పుట్టినందుకు మన పట్ల ప్రభువా నా పట్ల నీ చిత్తం తెలియపరచు ప్రభు, ఆ చిత్తం నేను నెరవేర్చి నీ దగ్గరికి వస్తాను అనే ఆ ఆలోచనలో మనిషి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనకు స్వేచ్ఛ ఇచ్చినాడు, స్వాతంత్రం ఇచ్చినాడు. తప్పు చేస్తే మాటతో, వాక్కుతో లేక ఆజ్ఞతో సరిదిద్దనికి దేవుడు ఆలోచన చేస్తాడు. అదే తప్పులో బ్రతుకుతున్నా కూడా నిన్ను ఖచ్చితంగా నా కాడికి రాలని కూడా దేవుడు చెప్పడు. ఒకనొక దినం అయితే తీర్పు ఉంటుంది, గుర్తుంచుకో మిత్రమా అని దేవుడు తెలియపరుస్తాడు. కనుక భయభక్తులు కలిగి మనము దేవుని ఆలోచన విధానాన్ని మనము పరిశీలించాలి, ధ్యానించడం ప్రకారం మనం బ్రతికే విధముగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియ దేవుని సంఘం కనుక ఇక్కడ ఎజ్రా 7 దినాలు వాక్యం చెప్తూ 8వ దినమున చూడండి వాళ్ళు చక్కగా పరిశుద్ధ సంఘముగా కూడుకుంటూ వచ్చినారంట. వాక్యము వింటే అది
నరనరాల్లో మనకు జీర్ణించుకొని పోవాలి ప్రియ దేవుని సంఘం. ఒక సేవకుడు సోషల్ మీడియాలో ఒక సేవకుడు ఉన్నాడు. మనము పేర్లు అయ్యేది మనకు అవసరం లేదు, కానీ ఆ సేవకుడు ఇంచుమించు ఆయనకు 63, 65 సంవత్సరాలు ఉంటాయి. ఆయన అంటాడు, ఆ మాటను బట్టి మనము గొప్పదైన మాట. ఆయన ఏమంటాడంటే 63, 65 ఉంటే ఆయన ఏమంటాడంటే ఆయన దేవుని మెసేజ్లు ఇస్తుంటాడు, దేవుని వాక్యం చెప్తూ ఉంటాడు. ఆయన స్టేజ్ ఎక్కితే నేను 20 వయసులో ఉన్నటువంటి యువకుని మాదిరి నా స్వరం ఉంటుంది, లేక నా ఆలోచన ఉంటుంది. దేవుని వాక్యం గురించి అంత విపరీతంగా చెప్పాలనిపిస్తుంది. స్టేజ్ దిగితే 65 ఏళ్ళ ముసలోని మాదిరి 65 ఏళ్ళ ముసలోని నేను. స్టేజ్ ఎక్కితే 20 ఏళ్ళు నాకు, స్టేజ్ దిగితే 65 ఏళ్ళు అంటారు. అంటే దేవుని పని మీద అంత సరదా, అంత ఆసక్తి. స్టేజ్ ఎక్కితే ఇంకా ఆయన దేవుని వాక్యాన్ని రెచ్చిపోయి చెప్తాడు. అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకొని చెప్పగలుగుతాడు. ఎలా అది పాజిబుల్ అంటే అది దేవుడు అందుకే నీవు నిలబడు నీ నోటిని నేను నింపుతాను అంటాడు. అయ్యో ప్రభువా, నాకు వాక్యం రాదు ప్రభువా, నాకు ప్రార్థన రాదు ప్రభువా, నువ్వు నిలబడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నేను మాట్లాడతా, నువ్వు కాదు మాట్లాడేది అని దేవుని వాక్యాలు మనకు కనపడతాయి బైబిల్ గ్రంథంలో. అందుకే మనము ప్రతిరోజు వాక్యం చదివే, ఇక్కడ ఎజ్రాలాగా ప్రతిరోజు వాక్యం చదివే బిడ్డలుగా ఉండాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథంలో చక్కగా పొందుపరిచి వ్రాయించినాడు. ప్రియ దేవుని సంగమం, ఎజ్రానే కాదు, ప్రతి మనిషి అలాగా ఉండాలని దేవుడు కోరుతున్నాం. ఒకరు వెలిగింపబడినాక, ఇక్కడ చూడండి, ఎజ్రా అయితే వెలిగింపబడినటువంటి ప్రవక్త, లేక దేవుని సేవకుడు. అతను వెలిగింపబడి 7 దినాలు వాక్యం చెప్పి 8వ దినమున చూడండి పరిశుద్ధ సంఘముగా అక్కడ వారు కూడుకున్నారంట. అంటే పరిశుద్ధ సంఘముగా అంటే నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉన్న పాపపు స్వభావాన్ని, ఆలోచనలు తొక్కి పక్కన పడేసి పరిశుద్ధతకు అవకాశం ఇచ్చి దేవుని దగ్గర వాళ్ళు మోకాళ్ళని ఆ పరిశుద్ధ సంఘముగా ఉండినట్టుగా మనకు లేఖన భాగం తెలియపరుస్తుంది. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను ఈ యొక్క సైతాను సోదరుల నుండి నన్ను బయటవే అంటే అడిగేది ఆలస్యం. ఆయన రెడీగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతే మరి కాపాడదామని రెడీగా ఉంటాడు. ప్రభువా నా పాపం తీసివే అంటే రెడీగా ఉంటాడు. రారా నా కుమారుడా, లేక రా నా కుమార్తె. ఆయనైతే రెడీగా ఉంటాడు, కానీ మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. నా పాపం తీసివేయన్నా ఆయన రెడీగా ఉంటాడు. ప్రభా నీ వాక్యం నేర్పి అన్నా, లేక నీ పాట నేర్పి అన్నా, లేక నీ వాక్యం వినడానికి జ్ఞానము, బుద్ధి, వివేచన అని అడిగినా కూడా ఆయన క్షణమంటే క్షణం లేట్ చేయకుండా ఎప్పుడు మనకు సమీపముగా దగ్గరగా ఉన్న దేవుడు మన ఒక్కడైనా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ప్రియ దేవుని సంగమం. చూడండి, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం మాట మనము చదువుతున్నాము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 3వ వచనం. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. భక్తులు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన ప్రతి మనిషి కూడా, ఇక్కడ ఈ యొక్క భక్తుడే కాదు, దావీదు మహారాజే కాదు, లేక ఇంకో ఏ సేవకుడైనా కాదు, దేవుని పనివారే కాదు, ప్రతి మనిషికి ఇస్తున్నటువంటి కృప పొందుకోవాలి మనం. ప్రతి మనిషిని దేవుడు ప్రేమించినాడు. అందుకే లోకమును ఎంతో ప్రేమించను అన్నాడు, అంటే మనుషులను. కనుక ప్రతి ఒక్కరూ దినమెల్లా ఆయనను మొరపెట్టే బిడ్డలముగా. మనతో ఏమి కాదు, మానవుడు ఏమీ సాధించలేడు, దేవుని తర్వాతే మనం. కనుక ఏమీ సాధించలేని మనం ఎవరి మీద ఆధారపడాలా? అన్ని సాధ్యమైన, అసాధ్యము లేని దేవుడు ఏ పనైనా సుసాధ్యముగా, అసాధ్యము లేని పనులను దేవుడు చేయగలిగిన దేవుడు మనకు పరమందున్నాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను నమ్ముకోవాలి మనం. అప్పుడు మనకు కృప చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కరుణిస్తాడు, ఆ మంచి ఆలోచన ఇస్తాడు, అపవాది నుండి మనల్ని బయట వేయగలుగుతాడు దేవుడు.
ఆయన సత్యంలో బ్రతకగలుగుతాం, ఆయన సారూప్యత సంతరించుకుంటాం. కనుక మనము దినమెల్ల ప్రతిరోజు దినదినము అనుదినము ఆయనకు మొరపెట్టే బిడ్డలముగా ఉండాలని లేఖన భాగం ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. అప్పుడు ఆయన కరుణిస్తాడు. ఇక్కడ భక్తుడు కూడా అదే తెలియపరుస్తున్నాడు. ప్రభువా, నేను దినమెల్లా నీకు మొరపెడుతున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నేను దినమెల్లా నేను స్తుతిస్తున్నానయ్యా, నేను మహిమపరుస్తున్నానయ్యా, నేను గణపరుస్తున్నానయ్యా. నీవేయ నా కొండ, నా కోట, నా దేవుడు, నా బలము, నా శక్తి అన్నీ నీవే. యుద్ధము యెహోవాది. దావీదు అన్నట్టు అంత బలసూరుడు ఎదురుగా ఉన్నా కూడా ఆ యొక్క గొలియాతు ఎంత 6 అడుగుల జానడు, 6 మూరల జానడు, ఎంతో డబల్ మనిషిగా ఉంటాడు ఆయన. కానీ భయపల్లా. పొట్టివాడైనటువంటి దావీదు లేక బాలుడైనటువంటి దావీదు భయపల్లా. యుద్ధం ఎవరిది? యెహోవాది. నాకు చిన్న నున్నని రాయి చాలు. యుద్ధము యెహోవాది, చిన్న నున్నని రాయి చాలు అని వడిసెలు తిప్పి కొట్టే పడిపోయినాడు. అక్కడ అపవాది చనిపోతూ వచ్చినాడు. ఆ సున్నత లేని ఫిలిస్తీయుడు పడిపోయినాడు, చనిపోయినాడు. తల తెగనరికి రాజు దగ్గరికి తెచ్చినాడు. కనుక ఇలా భక్తుల జీవితాల్లో ధైర్యము, ఆ బలము ఎవరై అంటే మన యేసుక్రీస్తు ప్రభువారి ప్రియ దేవుని సంగమం. కనుక మనము మొరపెట్టితే ఆయన కరుణించి మనకు సమస్తమును, మన యేసయ్య ఎంత గొప్పవాడంటే ఆయన చేసే పని అద్భుతాలు చాలా గొప్పగా ఉంటాయి. అంతకన్నా అద్భుతాలు చేయాలి నా పిల్లలు అంటాడు. ఏమంటాడు ఆయన? యేసయ్య, నేను చేసేటి గొప్ప పనులు నాకన్నా గొప్పగా చేయాలి నా పిల్లలు. నేను పరిశుద్ధులను, వాళ్ళు పరిశుద్ధులై ఇంకా గొప్ప పనులు చేయాలి. చాలామంది భక్తులు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కనుక చనిపోయిన వారిని బ్రతికించగలుగుతూ వచ్చినాడు. దేవుడి కుమారుడు కనుక, దేవుడే కనుక. కానీ మళ్ళీ తర్వాత మనుషుల ద్వారా కూడా ఆ కృప ఇచ్చి, ఆ కరుణించి, ఆ యొక్క దయ చూపించి మనుషులు కూడా బ్రతికిస్తూ వచ్చినారు బైబిల్ గ్రంథంలో. చనిపోయిన వారిని బ్రతికించడము సామాన్యమైన పని కాదు. ఎందుకు అలా చేస్తా అంటే నా పిల్లలు కూడా నా బిడ్డలే. నా పిల్లలు ఒకటి, నేను ఒకటి కాదు, ఇద్దరం ఒకటే అన్నట్టు. తండ్రి ఎప్పుడు నేను తండ్రితో దూరంగా ఉండలేదు. తండ్రి నేను ఒకటే ఉన్నామన్నట్టు, భక్తుడు నేను ఒకటే అన్నట్టుగా దేవుడు ప్రతి కార్యాన్ని మనిషిలే, తక్కువ వాడులే అని దేవుడు ఆలోచనలోనే లేదు ప్రియ దేవుని సంగమం. భక్తులే, మనుషులే అనేది లేదు. ఆయన నాలాగా ఉండాలి, నా అంశ, నా రక్తము, నేను విలువ పెట్టి కొన్నాను, నాలాగానే అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి అనే గొప్ప మనసున్న దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుని సంగమం. చూడండి మరి ఒక మాట గ్రంథంలో నుండి, అదే దావీదు కీర్తనలు 72వ అధ్యాయము 15వ వచనం ఒక మాట చదువుదాం. అతడు చిరంజీవి యగును, సేవ బంగారం అతనికి ఇయ్యబడును. అతని క్షేమముకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతనిని పొగుడుదురు. ఈ యొక్క సొలొమోను రాజుకు దేవుడు మహాజ్ఞానం ఇచ్చినాడు. మహాజ్ఞానము, చాలా గొప్ప జ్ఞానము. ఇప్పుడు జ్ఞానవంతుడు ఎవరని మనము గూగుల్లో కొట్టే కూడా సొలొమోను రాజు గారి పేరే వస్తుంది. అంత జ్ఞానం ఇచ్చినాడు సొలొమోను రాజు. ఆ సొలొమోను రాజు గారు చిరంజీవిను ఒక వేరే దేశపు రాణి, సేవా దేశపు రాణి, అక్కడ ఎవరో ఒక నీతిమంతుడు ఉన్నాడట, లేక ఒక దేవుని బిడ్డ ఉన్నాడట, అతని దగ్గర చాలా జ్ఞానం ఉందట అని ఆమె వేరే దేశం నుండి వెండి బంగారాలు ఒడ్డెల మీద పెట్టుకొని ఆ ప్రయాణమై, అప్పట్లో వాహనాలు లేవు కనుక ఒంటెల మీద ప్రయాణమై ఒక దేశం నుండి ఒక దేశం రావాలంటే చాలా ప్రయాణం చేయాలి. సముద్రంలో అయితే పడవలో, లేదంటే ఎడారులు అయితే ఒంటెల మీద. అలా చేసుకుంటూ వచ్చి ఆమె ఆ యొక్క
సొలొమోను రాజు గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమి ఇస్తుందంటే, నేను అక్కడ విన్నది తక్కువ, ఇక్కడ ఈయన దగ్గర చూసిన జ్ఞానము ఎక్కువ అని చెప్పింది. విన్నదానికంటే ఎక్కువ జ్ఞానవంతుడైనా, నేను ఎంత విన్నానో అంతకన్నా జ్ఞానవంతుడు అని ఒక సాక్ష్యం చెప్పి ఆమె తెచ్చిన బంగారు వెండి ఇచ్చి మళ్ళీ ఆమె వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంత జ్ఞానము దేవుడు ఇస్తాడు. అట్టి జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మనం ఏం చేయాలంట? దినమంతయు దేవుణ్ణి నెత్తికి తెచ్చుకోమంటున్నాడు. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. యేసు క్రీస్తు ప్రభు వారిని మహిమపరచాలి, స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, పూజించాలి. అంత గొప్ప దేవుడు ఆయన, అంత నమ్మకమైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మహాబలము కలిగిన దేవుడు. కనుక అనుదినము మనము ప్రార్థించే బిడ్డలంగా, స్తుతించే బిడ్డలంగా ఉండాలని లేఖన భాగాలు మనకు బలంగా తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుని సంఘం ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎవ్రీ సంఘానికి రాస్తూ చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం ఒక మాట మనం చూస్తాము. నేడు మీరు ఆయన శబ్దంను వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకరినొకరును హెచ్చరించుకునే ఆలోచన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేక సోదరులు కానీ ఎలా ఉండాలంటే ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకోవాలి అనే మనకు గ్రంథం తెలియపరుస్తుంది. ఇదో ఒక విషయం గురించి మంచి పని చేసినప్పుడు ఇది మంచి విషయము, ఇది మంచి ఆలోచన, శబాస్ లేక సంతోషం ఈ పనిలో అని చెప్పినప్పుడు అతను లేక ఆమె ఇంకా కొన్ని మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి చూపిస్తుంది. అదే ఆ చిన్న ఆలోచనలోనే ఆ ఆలోచన తుంచి వేస్తే ఇంకా మళ్ళీ చేయడానికి సాహసం చేయలేరు, అధైర్యపోతారు, భయం కలుగుతుంది. కొంచెమట ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఎంకరేజ్ చేస్తే మంచిదని మనకు దివ్య గ్రంథంలో దేవుడు రాయించినాడు. చివరి మాటగా మనం ఒక మాట చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము చివరి మాటగా మనం చూసుకొని ముగించుకున్నాం. 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. యేసుక్రీస్తు ప్రభు వారు చేయని పాపానికి ఆయన శిలువ మోశాడు. ఆయన పాపం చేయలేదు, నేరం చేయలేదు, ఘోరం చేయలేదు. చూపుతో కానీ, నడతతో కానీ, ప్రవర్తన చేతతో కానీ, ఏ హృదయంలో కానీ ఏ విధం చేతనైనను ఏ అపకారం చేయలేదు, అపకీర్తి చేయలేదు, ఏమి చేయలేదు ఆయన. కానీ శిలువను మనందరి కోసం, మన పాప భారము, మన శాపము ఆయన మోస్తూ కల్వరి శిలువలో ఆయన మన కోసము ఆ ప్రాణం పెట్టినాడు. ప్రియ దేవుని సంఘం, ఆ ప్రాణం పెట్టిన దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రతిదినము ఆయనను వెంబడించాలంటే మనము కూడా ప్రతిదినము ఒక శిలువ మాదిరి ఒకటి తీసుకొని, ఆ శిలువ మాదిరి ఒకటి చేసుకొని ఆ శిలువను మోయాలనే దీని ఉద్దేశము, ఈ వాక్య ఉద్దేశము. ఒక శిలువ తయారు చేసుకొని బరువు ఉండేది, దాన్ని మోస్తూ వెళ్ళడమా ఆ వాక్య ఉద్దేశము? అలా కాదు ప్రియ దేవుని సంఘం. అంటే దేవుడు ఎంత నీతి, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత కలిగి బ్రతికినాడో అలా బ్రతకమని, అలా నా శిలువను, అలా నీతి, నిజాయితీ, యథార్థత, పవిత్రత కలిగి నేను శిలువను మోసాను మీకోసము. మీ పాప భారాన్ని నేను మోసాను, మీ శాపము నేను అనుభవించాను. మీరు ఏం చేయాలంటే మీరు పవిత్రంగా ఉండండి, యథార్థతగా ఉండండి, నీతి నిజాయితీగా ఉండండి. శిలువ మీరు మోయక్కర్లేదు, కానీ మీరు యథార్థతగా నీతిగా ఉండండి. ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు.
ఎందుకంటే నేను ఏ తప్పు చేయకుండా కృంగిపోకుండా వాటినన్నిటినీ ఎదుర్కొని మరణం సైతము మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళు నిలిచిన దేవుడని చెప్తున్నాను. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోవనేవద్దు, ధైర్యంగా ఎదుర్కొనండి. మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త మీకు భర్తనై ఉన్న యేసయ్య పరమందున్నాడు. నాకు ఒక్క అప్లికేషన్ నాకు పెట్టండి, తక్షణమే మీకు నా కృప దొరుకుతుంది, నా రక్షణ దొరుకుతుంది, నా ఆలోచన విధానం మీ హృదయంలో పడుతుంది అని ప్రభువు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనము ఒక చెక్క ముక్కను తీసుకొని శిలువ మోయడం కాదు. శిలువ మోయడం అంటే ఆ క్రీస్తులాగా బ్రతకడం, ఆ క్రీస్తు పరిశుద్ధతలాగా, ఆయన మాదిరిలాగా, ఆయన సత్యంలో బ్రతికినాడు. సర్వశక్తమైన క్రీస్తు సారూప్యత మనం ధరించుకొని బ్రతకమని చెప్పడం అన్నమాట దేవుడి. కనుక ఆ పవిత్రత, నీతి, యథార్థత కలిగిన దేవుడిని మనము ధరించుకొని బ్రతకాలంటే ఆయనలాగా, ఆయన మాదిరిలో బ్రతకమని చెప్తున్నాడు. కనుక మనము ఆయనను వెంబడించే బిడ్డలముగా ఆ నీతి, యథార్థత, పవిత్రత బ్రతకమని ఇక్కడ దేవుడు వ్రాయించినటువంటి ఉద్దేశం ఒక శిలువ ముక్కను తయారు చేసుకొని మోయడం కాదు. ఆయనలాగా పవిత్రతగా, పరిశుద్ధంగా బ్రతకమని దేవుడు వ్రాయించినాడు ప్రియ దేవుడి సంఘం. కనుక మనం అటు స్థితిలో పరిశుద్ధాత్మను పొందుకొని ప్రతిరోజు మనము చదువుకుంటూ, నేర్చుకుంటూ, మన పొరపాటును దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు కనుక, బయలుపరుస్తున్నాడు కనుక అటు స్థితిలో మనం ముందుకు వెళ్ళిగాక దేవుడు అందరికీ కృపా కనికరము దయ దాక్షిణ్యములు చూపిన కాక మాటలు దేవుడు దీవించుకుంటాం. తల వచ్చినట్టు చిన్న